మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసులో కీలక విషయం బయటపడింది. కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం గోవాలో డీజేగా పనిచేసే క్లింటన్ పాత్రను గుర్తించింది. ఇటీవల అరెస్టైన జూబ్లీహిల్స్ కు చెందిన వైద్యుడు కోలా బాలాజీ పటేల్ కు క్లింటన్ MDMA సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. మరోవైపు పోలీసులు డీజే క్లింటన్ ను పట్టుకోవడానికి ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మాదక ద్రవ్యాలు కాల్పుల కేసులో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మరికొంతమంది పాత్ర ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడుతోంది. గోవాలో డీజేగా ఉన్న క్లింటన్ వైద్యుడు బాలాజీకి MDMA సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బాలాజీ ద్వారా వచ్చిన ఈ MDMAని రోహిత్ రెడ్డి ఆయన స్నేహితులు గతంలో వాడినట్లు దర్యాప్తులో గుర్తించారు. క్లింటన్ తరచూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఓ బృందం గోవా వెళ్లగా ఇంకా దొరకలేదని తెలుస్తోంది. క్లింటన్ ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగినా పోలీసులు ధృవీకరించలేదు. డీజే క్లింటన్ తో కలిపితే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు నిందితుల సంఖ్య 16కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 12 మంది పట్టుబడగా మిగిలిన నిందితులు రాకేష్ వర్మ, అభిషేక్ సింగ్ మరొకరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నారు. డీజే క్లింటన్ పంపిన MDMA డ్రగ్స్ ఎవరు వాడారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నెల 14న ఫామ్ హౌస్ లో బయటపడిన పార్టీలో 2 రకాల డ్రగ్స్ వాడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముందు కొకైన్ ఒక్కటే వాడినట్లు భావించారు. కొకైన్ తో పాటు డీజే క్లింటన్ పంపిన MDMAని బాలాజీ తీసుకుని ఫామ్ హౌస్ పార్టీకి పంపినట్లు భావిస్తున్నారు. పోలీసులు సోదాలకు వెళ్లేలోపు 6 డ్రగ్స్ వాడినప్పటికీ అక్కడ ఒక్క కొకైన్ మాత్రమే దొరికింది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి నలుగురికి కొకైన్ పాజిటివ్ రాగా నమిత్ శర్మ నమూనాల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్ ఉన్నట్లు, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడింది. దీన్ని బట్టి పార్టీకి 2 రకాల డ్రగ్స్ వచ్చినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.